మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నానండి. మరి రోమా పత్రిక, రోములకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్నాం. 7వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా భాగాలుగా మనం భాగాలుగా చూస్తున్నాం. మొదటి భాగంలోనే 7వ అధ్యాయంలోనే 1 నుంచి 6 వరకు కూడా చూస్తున్నాం. 6వ వచనం వరకు ఇక్కడ ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాము. ధర్మశాస్త్రం మనల్ని మంచిదే, కానీ ధర్మశాస్త్రం వల్ల పాపం మనలో ఏలింది. అంటే ధర్మశాస్త్రము ఆజ్ఞ ఉత్తమమైనదే, కానీ ధర్మశాస్త్రం ద్వారా ఆజ్ఞ ద్వారా పాపం ఏలింది మనలో. పాపం మనలో కనబడలేదు. పాపం ఎలా కనబడలేదండి అని డౌట్ రావచ్చు. అపొస్తలుడైన పౌలు గారు రోములకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో భార్య భర్త యొక్క బంధాన్ని చూపిస్తూ, ఈ భార్య భర్త నుంచి విముక్తి పొందింది, విడుదల పొందింది. వేరొక భర్తని చేసుకుంటాం వల్ల ఆమె విమోచింపబడ్డది. ఇక్కడ ముందు భర్త అపవాదైన సాతానైతే, మనకి వేరొక భర్త, వేరొక పురుషుడు, ఆ నూతన పురుషుడు యేసుక్రీస్తు ద్వారా మనము జన్మింపబడ్డాము. యేసుక్రీస్తు ద్వారా మనము రక్షింపబడ్డాము. యేసుక్రీస్తు ద్వారా మనమందరం కూడా పాపులమైన మనము ఆ ప్రభు ద్వారా మనం విడుదల పొందామని 1వ వచనం నుంచి ఇందులో 6వ వచనం వరకు ఆ విడుదల గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఈ రోమా పత్రిక మీరు గమనించినట్లయితే 1 నుంచి 11 అధ్యాయాల వరకు సిద్ధాంతము, బోధ, దేవుడు మన పట్ల చేసిన కార్యక్రమములు, ఆయన మన పట్ల ఎలా ఉన్నాడో, మనల్ని దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు, మనల్ని ఎలా జీవించాలని తన ప్రియకుమారుని పంపించాడు దేవుడు. ఇవన్నీ కూడా 1వ అధ్యాయం నుంచి 11 వరకు సిద్ధాంతము, డాక్ట్రిన్ అంటారు. 12వ వచనం నుంచి 16 వరకు ప్రాక్టికల్ లైఫ్, మనం అనుసరించవచ్చింది, మనం అవలంబించవచ్చింది, మనము కాపాడుకోవచ్చింది. అన్నిటికంటే ముఖ్యము మన దేహము చాలా ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యము మన దేహము ముఖ్యమైనది. నేను ఇక్కడ స్క్రీన్ మీద వెనకాల రాశాను. ద్వితీయోపదేశకాండము 10 ఆజ్ఞలు మోషే వెళ్ళి కొండ మీద 40 దినాలుండి దేవుడు రాయించిన ధర్మశాస్త్రాన్ని తీసుకుని కిందకు వచ్చినప్పటికి అప్పటికే ప్రజలు చెడిపోయారు. మరి చెడిపోయిన వారికి, ఇశ్రాయేలు ప్రజలకి ఆ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డది? ధర్మశాస్త్రం గొప్పదా, వాగ్దానం గొప్పదా? ఇక్కడ చెప్పటం 7వ అధ్యాయంలో మెస్సీ గారి ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం విడుదల పొందాము. ముందున్న భర్త మనల్ని పాపం, దురాశ ఆశింపవద్దు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలో ఒక లాస్ట్ ఆజ్ఞ ఉందే, ఆశింపవద్దు అనేది, అది నన్ను చంపింది అంటున్నాడు పౌలు ఇక్కడ. నన్ను మోసపరిచింది అంటున్నాడు పౌలు ఇక్కడ. పాపమైనట్టు పాపమగుబడి నిమిత్తం నాకు కనబడలేదు. నేను ఆల్రెడీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చింది అంటున్నాడు. ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం ద్వారాను, దేవదూతల ద్వారాను ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఎవరి నిమిత్తం ఇచ్చారు? అది ఇశ్రాయేలు నిమిత్తం దేవుడిచ్చాడు. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనే కట్టడం నేర్పించి ఉత్తమంగా మీరు పరిశుద్ధంగా జీవించండి, నా ప్రియకుమారుని మీలో పంపబోతున్నాను, మీ ద్వారా నా కుమారుడు వస్తున్నాడు, ఆ కుమారుని ద్వారా మీరు విడుదల పొందుతారు మీరు
అని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రము ఏం చేసిందంటే మనకి శిక్షకు కారకం అయిపోలేదని అంటలేదు ఇక్కడ. ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞని హేతువు చేసుకుని, హేతువు అంటే కారణం చేసుకుని నన్ను చంపేసింది. ఆజ్ఞ వచ్చినప్పుడు మళ్ళీ ధర్మశాస్త్రం ఉంటేనే కానీ పాపం అనపడదు. ధర్మశాస్త్రం ద్వారానే పాపం తెలుస్తుంది తప్ప, లేకపోతే ధర్మశాస్త్రం లేకపోతే పాపం తెలియదు అంటున్నాడు ఆయన. పాపం ఆరోపింపబడదు అంటున్నాడు. పాపానికి మళ్ళీ జీవం వచ్చింది అంటున్నాడు. అంటే విడుదల ఎలా పొందామంటే విధిరూపకమైన ధర్మశాస్త్రం నీ మీద నా మీద కూడా ఏలిందంటున్నాడు. బాగా గమనించాలి మాటలు ఇక్కడ. ఈ రోమపత్రికలో 1-6 వరకు ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఈ సందర్భంలో భర్త భార్య కనపడుతుంది. భార్య మనమందరం ఇక్కడ, భార్య విశ్వాసి ఇక్కడ. భర్త ముందున్న భర్త అపవాది అయితే, తర్వాత నూతన పురుషుడైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకున్నామో, వేరొక పురుషుని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు మనము రక్షింపబడ్డాము, విడుదల పొందాము అంటున్నాడు ఇక్కడ. బాగా గమనించాలి ఇక్కడ మాటలు. అందుకని ఆయన శరీరము ద్వారానే చూడండి, వెనకాల నేను అది రాశాను. ఆయన శరీరము ద్వారా అంటే యేసుక్రీస్తు శరీరము ద్వారా. ఆ పైన చిన్నగా అక్షరాలు, అది 10వ ఆజ్ఞ. చాలామంది ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దాన్ని పాటిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఆయన రక్తం చేత కడగబడి మనము కూడా గలతీలు రాసిన పద్ధతి ప్రకారంగా ఈ పద్ధతి చొప్పున ఇశ్రాయేలు అనబడిన మనం కూడా ఇశ్రాయేలుడని యేసుక్రీస్తు వారు కూడా, యేసుక్రీస్తు వారి పేరు కూడా ఇశ్రాయేలుడే. నా బాలుడైన ఇశ్రాయేలుని పిలుస్తున్నాడని ప్రవచనం ఎలా నెరవేరింది? హోషేయ గ్రంథంలో 11 మొదటి వచనాల్లో ఐగుప్తులో ఇశ్రాయేలును పంపించి నా కుమారుని పంపించని ఫరో దగ్గర చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఆత్మరూపుగా అక్కడ ఉంటే, తర్వాత మరియా గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా రూపం కలిగి శరీరాన్ని దాల్చుకుని భూమి మీద వచ్చి 33.5 సంవత్సరముల నుండి ఎన్నో ఉపమానాలు చెప్పి నన్ను ఆయన రక్షణ కృపకి తీసుకురావాలని ఇదిగో ఈ పరిశుద్ధమైన లేఖనం ఈరోజు నీ ముందు పెట్టించారు ఆయన. కాబట్టి ఇక్కడ ఒక్క సందర్భాన్ని మనం చూస్తే దావీదు గారి గురించి చూస్తున్నాం. దావీదు చాలా మంచివాడు, దావీదు హృదయానుసారుడు దేవుడికి. దావీదు గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఇక్కడ దావీదు గురించి ఎందుకు తీసుకున్నానంటే, ఆశింపవద్దనే 10వ ఆజ్ఞ ఉందే, ఆ 10వ ఆజ్ఞలో నీ పొరుగువాని భార్యను ఆశింపవద్దని ఉంటుంది. ఈ ఆశింపవద్దు అనేది లోపల ఉంటుంది, నువ్వు అది కనపడదు. అంటే మన శరీరం అందు పాప నియమం ఉన్నది, పాపం నియమం ఉన్నది. నాలో పాపం లేదంటారు ఒకరు, అస్సలు నమ్మకండి. ఎప్పటికైనా తిరగబడుతుంది. అది తిరగబడకుండా ఉండాలంటే పరిశుద్ధాత్ముడు నీలో రావాలి, ఆ మెస్సియ నీలోకి రావాలి. మెస్సియ నీలోకి వస్తే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. పాపం నిన్నేలనివ్వకుండా ఆయన ఉన్నట్లయితే పాపం పటాపంచులు పారిపోతుంది, నీ దగ్గరికి రాడు కదా అపవాది. పాపం చేయటానికి నిన్ను ప్రేరేపించాడు కదా అపవాది. అంటే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు అనే మేమును అన్యజనులైన మీరును మీకు ధర్మశాస్త్రం లేకపోయినా లోపల ఆశింపవద్దనే ఉందే కట్టడం, దాని ద్వారా మీరు చనిపోయారు, నేను చనిపోయాను అంటున్నాడు. అంతే. అంతే కదా. 7వ అధ్యాయంలో చూడండి, 7వ అధ్యాయంలో చూడండి 8. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం సకల విధమైన దురాశలను నాయందు పుట్టించును. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము.
ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతుని. లైఫ్ వచ్చింది పాపానికి. పదాజ్ఞల ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఒక కట్టడం ఉందండి. దేవుడు పండు ముట్టుకోవద్దని చెప్పాడు. ఆజ్ఞ. అపవాదం వచ్చింది, పండు ముట్టుకుంటే మీరు దేవదూతలు అవుతుందని చెప్పాడు. ఆదాము అవ్వ దేవుని మాట అన్నారా, అపవాది మాట అన్నారా? బైబిల్ మీ దగ్గర ఉంది కదా, మీరు చదువుతున్నారు కదా. అక్కడ దేవుని పక్కన పెట్టి అపవాది మాట అన్నారు ఇద్దరు. అందుకే ఆదాముని ఎక్కడ ఉంటివి, నువ్విచ్చిన స్త్రీ నాకు పండ్లెత్తి తిన్నాను అంటాడు అపవాద. అప్పటికే సిగ్గుపడిపోతున్నాడు ఆదాము, అప్పటికే వెలుగుని చూడలేకపోతున్నాడు ఆదాము. ద సేమ్ టైం అపొస్తలుడైన పౌలు గారు కూడా నన్ను పాపము ఏలింది, నన్ను చంపింది. అందుకే తన కోసం మాట్లాడుకుంటూ 11వ వచనంలో, ఎలానగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని పుట్టినోట్లో ఆజ్ఞ ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపును. 12, కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదై ఉత్తమమైనది. ధర్మశాస్త్రం ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లని రాదు. ధర్మశాస్త్రం మంచిదే, బాలశిక్షకుడు మంచోడే, కానీ ధర్మశాస్త్రాన్ని హేతు చేసుకుని నన్ను చంపింది అన్నాడు. బాగా వినాలి మీరు మాటలు. రోమపత్రికలో అపొస్తలుడైన పౌలు గారు నేను పాపంలో పడిపోయాను అంటున్నారు. అట్లా మనం ఉదాహరణకి దావీదు గారిని చూసుకుంటే దావీదు గారు కూడా నేను పాపంలో పడిపోయాను అంటున్నాడు. సంసోను తీసుకుంటే సంసోను కూడా నేను పాపంలో పడిపోయాను అంటున్నాడు. సర్వ మానవులందరూ పాపంలో పడిపోతున్నారు. అడు గద్దించే సింహంగా ఎవరిని మృంగుదమా, ఎవరితో వాడిని పొత్తు పెట్టుకుందామా, ఎవరిని మోసపరుచుదామా, ఎవరికి దురాశ కలిగించి దేవునికి దూరం చేద్దామని తిరుగుతున్నాడు వాడు. కాబట్టి 2వ భాగంలో 3వ వచనం చూస్తే, కాబట్టి భర్త బ్రతికుండగా వేరొక పురుషుని పుట్టినోట్లో వేరొకరిని చేరిన ఎడల అని ఉంది. కానీ పుట్టినోట్లో వేరొక వివాహం చేసుకున్న ఎడల వ్యభిచారిని అనబడిన. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహము చేసుకున్నను వ్యభిచారి కాకపోయిన. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అందుకనే ధర్మశాస్త్రాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఇవన్నీ కూడా నెరవేరాలి, నెరవేర్చడానికే వచ్చి ఉన్నాను అంటాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయవచ్చినని తలంచొద్దు. నెరవేర్చటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 15 వరకేమో ఆశీర్వాదాలు, 16 నుంచి 65 వచనాల వరకేమో శాపవచనాలు. ఎలాగైతే దేవుడు మాట్లాడాడో ప్రవక్తల చేత, అలాగే వాళ్ళు విగ్రహములు అర్పించి నేను తప్ప వేరొక దేవుడు లేడంటే అక్కడ మీరు దేవుడని పదం అక్కడికి మీరు బహువచనంగా తీసుకోవాలి. వాళ్ళు ముగ్గురు కలిపి దేవుడు, దైవత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యక్తులు. వాళ్ళని ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు చిన్నోళ్ళు, ఒకళ్ళు పెద్దోళ్ళు, ఒకళ్ళు చిన్నోళ్ళు అని విడదీయటానికి మనము సరిపోము. మానవుడు అయిన నీవు, మట్టి మెదడైన నీది నాది, బైబిల్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? ఏకాదై ఉన్నారు వాళ్ళు, ఒక్కటై ఉన్నారు వాళ్ళు. దాన్ని బట్టే మనము ముందుకు వెళ్ళాలి.
18 అంటున్నాడు, ఆకాశము భూమియు గతించిన గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నెరవేర్చడానికి వచ్చాను అబ్రహాము వంశంలో నుంచి. అందుకని గలతీయులు రాసిన పత్రిక 3:16లో ఆయన ఒక నుండి నీ సంతానం అనబడును, నా సంతానం ఎవరో కాదు యేసుక్రీస్తే అంటారు అక్కడ. కాబట్టి ఇక్కడ రోమపత్రిక 7 అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం నన్ను మోసపరిచింది, నన్ను చంపింది, వేరొక పురుషుడైన మెస్సీని నేను తెలుసుకున్నాను, నేను కడగబడ్డాను, పరిశుద్ధపరచబడుతున్నాను, నేను బతుకుట క్రీస్తే చావైతే మేలని అపొస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రం నుంచి మనము అంటే ఇశ్రాయేలులైన నేను, అంజుజులైన మీరు విధిరూపకమైన ఆజ్ఞను ఆయన సిలువకు మేకలతో కొట్టివేసి నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు ఆయన. ఇక్కడ విశ్వాసి, ఇక్కడ భార్య, మనమందరమును, భర్త, వేరొక భర్త, నూతన పురుషుడు మెస్సీ గారు, ముందున్న భర్త అపవాది. అందుకనే మీరు మీ తండ్రగు అపవాది సంబంధులని 8:44 యోహాను సువార్త మాట్లాడతారు యేసుక్రీస్తు ప్రభువు వారు. అక్కడ తండ్రి అంటారు, ఇక్కడ భర్త వచ్చింది. ఓసియా గ్రంథంలో ఇదిగో నువ్వు వేరొక భర్తను చేరుకున్నావు, అందుకని నేను విసర్జించనని ఇశ్రాయేలుతో మాట్లాడుతూ మీరు నాకు వధువుగా చేయబడ్డారు. మెస్సీకి మనం అందరం వధువుగా అయిపోయాము, కడగబడ్డాం మనం. అందుకే రండి ఈ భాగాన్ని ముగించుకుందాం. అందుకనే మీకు ఒక్క మాట నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ 2వ పార్ట్గా నేను మీకు చెప్పాలి కాబట్టి, అక్షరము చంపును ఆత్మ జీవింపచేసినంటాడు ఆయన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 4వ వచనం, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మనకిట్టి నమ్మకం కలదు, మన వలన ఏదైనాను అయినట్లుగా ఆలోచించుటకు మనమంతట మనమే సమర్థులము కాదు, మన సమర్థత మన సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. ఆయనే దేవుడే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరంకు కాదు, ధర్మశాస్త్రానికి కాదు, ఆత్మకు జీవింపచే అక్షరం కాదు కానీ ఆత్మకే పరిచయలగుటకు మాకు సమర్థ కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును ఆత్మ జీవింపచేస్తును. అంతే కదా, అక్షరం చంపింది, ఆజ్ఞని హేతువు చేసుకుంది, సర్వ మానవులందరినీ చంపింది. అందుకని ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రోమాపత్రిక 7 అధ్యాయంలో 1వ వచనం నుంచి 6 వరకు నేను వివరిస్తున్నాను. 2వ భాగం ఇది. ఈ 2వ భాగంలో భర్త, వేరొక పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు, ముందున్న భర్త, మనలో పాపమేలిన అపవాది. ఆ అపవాది మరణించాడు అంటే మన మీద పాపం ఏలదు, ఇంకా వాడు మృతుడవాడు, వాడికి బలం లేదు. ఎందుకు బలం లేదు? గలతీయులకు రాసిన పత్రిక మనం చదివికిని ఈరోజు యొక్క భాగాన్ని మనం ముగించుకుందాం. దేవుడు తన కృపచేత మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడునుగాక. ఎందుకంటే మీరు వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని గురించి అపొస్తలుడైన పౌలు గారు ఈ రకంగా మాట్లాడుతున్నారు. 17వ వచనం అంటారు, ఇక్కడ ఇదిగో యూదులందరూ కూడా వస్తున్నారు. అప్పుడు పేతురు గారు, యూదుల్లాగా మీరు ఉండాలి. ఎందుకో మరి పేతురు గారి గురించి ఇక్కడ ఈ సబ్జెక్టు మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. వాళ్ళకి ఇంత విభేదాలు ఎందుకు వచ్చాయి, ఎందుకు కలహం వచ్చిందన్నది మనము తర్వాత ఎప్పుడైనా ఈ భాగం గురించి నేను మాట్లాడినప్పుడు మీకు చెప్తాను. అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవచ్చింది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ మీరు చూస్తున్నది ఒకటే నేను చెప్తున్నాను. 14 చూడండి, వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా,
చూడండి, వారు సువార్త సత్యము చెప్పున, అంటే సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనటకపోవట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండి యూదుని వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపాలని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము ఈ జన్మ వల్ల యూదులమే, కానీ అన్యజనులు చేరిన పాపులము కాను. మనుష్యుడు యేసు క్రీస్తు నందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలంగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలంగా కాక క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నీతిమంతులమని తీర్చబడుటకు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచి ఉన్నాము. యేసు క్రీస్తుని యందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా ఏ శరీరయు నీతిమంతులని తీర్చబడడు కదా. మీకు గుర్తించుకో, మనము చాలా భక్తిగా నటిస్తున్నాం అనుకో, నువ్వు గుర్తుపెట్టుకో, మెస్సియ నీళ్ళు లేకపోతే నన్ను నువ్వు మోసం చేయవచ్చు, మీ పాస్టర్ గారు నువ్వు మోసం చేయొచ్చు, మీ కుటుంబాన్ని నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుని దృష్టికి నువ్వు మోసం చేయలేవు. యోనాతో అన్నాడు, నువ్వు సముద్రం అడుగున వెళ్ళినా అక్కడ ఉన్నాను నేను, అగాధములు వెళ్ళినా నీ చెయ్యి నన్ను పట్టుకుంటుంది అంటున్నాడు. అక్కడ యోనా నాచు, సముద్రం యొక్క నాచు నన్ను తగులుతున్నది, అయినా నీ చెయ్యి నన్ను అక్కడ పట్టుకుంటుంది. అగాధములో ఎక్కడ వెళ్ళని ఉన్నావయ్యా, నేను ఎక్కడి నుంచి పారిపోతాను చెప్పు, నేను వెళ్తాను అక్కడికి అంటాడు. ఒదిక్కి గెలమంటే ఒదిక్కి పారిపోతాడు. యోనా తిమ్మింగ్లానికి ఆర్డర్ ఇస్తాడు, కక్కమంటాడు దేవుడు, కక్కుతాడు. ఎల్లు చెప్పంటే రాజుతోటి పిల్లలతోటి మొత్తం అందరూ ఉపవాసం ఉంటారండి. ఉండండి, ఇప్పుడు వస్తున్నాయి రోజులు. భక్తిగా మన శరీరాన్ని మనం ప్రభుకి అప్పగించుకునే వారంగా ఉండాలండి. కాబట్టి ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు అంటున్నారు 17లో, కాగా మనం క్రీస్తునందరి నీతిమంతులుగా తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనబడినడలా పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైనా అట్లన రాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టినలాన్ని నేను అపరాధిగాను కనుపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు నూతన పురుషునిగా. ఆమేన్. విందురు కానీ ఇంకా మీకు విలువైన మాటలు నేను ఈ 7 అధ్యాయంలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి, అనేకలకి షేర్ చేయండి. మరి ముందుగా ఒక మాట మళ్ళీ నేను ముగిస్తాను. 1 నుంచి 11 వరకు సిద్ధాంతము, 12 నుంచి 16 వరకు ప్రాక్టికల్ లైఫ్. 1 నుంచి 11 వరకు దేవుడు ఏం చేశాడు అని నీకు అపోస్తలుడైన పౌలు గారు అక్కడ చెప్పిస్తారు. మనం ఏం చేయాలో 12 కానించి మాట్లాడుతున్నాడు. అంతే. నువ్వు ఎలా జీవించాలో, అలాగే నీ కుటుంబాన్ని ఎలా జీవించుకోవాలి, నడిపించాలో ప్రభుకి, ప్రభునామాన్ని బట్టి విను, విశ్వసించు, బాప్తిసం తీసుకో. ఇంకా తీసుకోకపోతే రక్షణ అనే కృప అనే వాడలోకి నోవహు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఎక్కిందో నువ్వు కూడా భూమి మీద ఉండగా పరిశుద్ధాత్మ సహాయంతో కృపగల వాడలో ఉండు. ఆయన వచ్చే సమయానికి నువ్వు మార్చిపడతావు, నీ దేహం మార్చుకుంటాడు ఆయన ప్రభు. కాబట్టి ఇంతటితో ఈ మాటలో సెలవు తీసుకుంటూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.